ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అఫీషియల్ ఛానల్ కి స్వాగతం. మేజర్ న్యూస్. పేదలందరూ కోటీశ్వరులుగా చేయడమే ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ ఏకైక లక్ష్యంతో పనిచేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు అన్నారు. బుధవారం తాడికొండ మండలంలోని నిడుముక్కల గ్రామం నుండి భారీ ర్యాలీతో ప్రారంభమైన ఏఆర్ఎస్ పార్టీ మంగళగిరి నగరంలోని చిల్లపల్లి నాగేశ్వరరావు కళ్యాణ మండపానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన సభను ఉద్దేశించి కోటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ సంక్షేమ పథకాలు అందజేసి వారందరినీ ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు మా పార్టీ నిరంతరం పనిచేస్తుందన్నారు. పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే పార్టీ అని, తమ పార్టీ గెలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దఫాల వారీగా ముఖ్యమంత్రి పదవి అవకాశం కల్పిస్తుంది. పార్టీ పేదల పార్టీ అని, పేదల కోసమే ఆవిర్భవించింది అన్నారు. అర్హులైన యువతకు 5 సంవత్సరాలలో 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారందరికీ గౌరవేతనంగా 10,000 రూపాయలు ఇస్తామని జేసార్ వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించామని జంజనం వెల్లడించారు. జర్నలిస్టులుగా పనిచేసే వారందరికీ గౌరవేతనం 10,000 రూపాయలు ఇస్తామని కోటేశ్వరరావు ప్రకటించారు. నూతనంగా మా ఏఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వచ్చిన యువకులను ఆహ్వానించి వారందరికీ పార్టీ జెండాలను వేసి జంజనం కోటేశ్వరరావు స్వాగతించారు. ఈ ర్యాలీలో యువకులు, మహిళలు వందలాది మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు.